వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏ రోజు నేను ఇవన్నీ వచ్చి ₹1,00,000 ఇస్తే పేపర్లోనో టీవీల్లోనో ఫోటోలు వేసుకొని అపరదాన కర్మలను చెప్పుకుంటున్న రోజుల్లో కూడా నేను ఎప్పుడు సాయం నేను చేసిన సాయం నేను చెప్పుకోను కూడా. ఎందుకంటే మంచైనా చెడైనా దేవుళ్ళు లెక్కలేస్తాడు కాబట్టి. ఆ విధంగా నాకు చాలామంది సాయం చేసి ఉంటారు. దాన్ని నేను 10 మందికి నాకు తోచింది సాయం చేశాను. నేను ఆస్తులు కూడగట్టుకున్నానా లేదా తేల్చండి. అంతేగాని నోటికొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి, పద ఆఫ్రికాలో చూడని ఎతకండి. ఎస్, నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తవం, తిరిగిన మాట వాస్తవం. ఏదో ఒకటి గీడింగ్ చేసుకుందాం, బండి నడవాలి కదా అని అంటే తప్పులేదు కదా. పెట్టుబడులే నేను పెట్టలా, అది కూడా తప్ప. ఖాళీగా ఉన్నా, ఓడిపోయి ఉన్నా, నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను. నాకు 2-3 సంవత్సరాలు టైం ఏంటన్నా, నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను. దానికి అయిపోయింది అనమాట. అయిపోయిందో లేదో ఆయనకి నాకు తెలుసు అనుకోండి. నేను రోజు అడుగుతున్నా, లెట్స్ కాల్ ఫర్ ఎ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద. మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది, అంతేగాని మీ పోలీసుల ద్వారా ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా చేద్దాం. అలాగే క్వార్ట్స్కి సంబంధించి కూడా 2023 నుంచి అంత చేశాడు, ఇంత చేశాడు, అంత అంటున్నారు కదా. ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా? 2022 నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి. అత్యున్నతమైన ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్. ఎవరు ఎత్తారు, ఏ మైన్లో నుంచి మెటీరియల్ ఎత్తారు, ఏ మైన్స్లో బ్లాస్టింగ్ జరిగింది, ఏ మైన్స్లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది, ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి. నేనే అడుగుతున్నాగా, రండి. అసలు 2022 నుంచి ఈ గంట దాకా, ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే. మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాం క్వార్ట్స్ అని చెప్తున్నారో అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను, ఎంక్వైరీ చేద్దాం.